ఇప్పుడు వరుసగా విభూతిలని అడగంగానే అర్జునుని అడగంగానే భగవాన్ చెప్పింది ఆరంభించారు. అన్నిలో ఉండే ఏది ఎక్కువగా ఉందో ఏది సిరందు ఉందో అదే నేను అట అనేసి ఒక్కొక్కటిలోని ఉండే సిరప్పు అంశంగా ఉండేదాన్ని ఒక్కొక్క విషయాల్లోని ఏది సిరందు మేలానదుగా ఉందో అది నేనే అట అనేసి చెప్పుకొచ్చారు. మొదట వచ్చి నిర్గుణ చైతన్యం నేనే పరమాత్మిక స్వరూపంగా నేనే ఉండాలి అట అని చెప్పేట్టుగా అహం ఆత్మ అట అనేసి ఆరంభించేప్పటికేని అది సింధించేందుకు దేనికోసం ఇది అన్ని చెప్పారు. ఈ విభూతిలాని దాని దీని నుంచి ఏం పర్పస్ అట అనేప్పుడు దాన్ని మనం మొదటనే చూసాము. 7 ప్రయోజనాలు దీని నుంచి ఏం ప్రయోజనాలు మనకు ఆ ధ్యానం చేసేదానికి మన ఊరికే ఈ అన్ని దేవుడే ఉన్నాడు, అన్ని దేవుడే సోర్స్, సృష్టి స్థితి లయ కారణం దేవుడే, అన్నికి ఉపాదాన కారణంగా ఉంది అట అనిసిందాని ఊరికే మన వింటున్నాను. దాని మన ఎంబడవిందుకు మనకు రోగ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గా అవుతుంది, செய்திగా మనకు అది ఈ శ్రవణం మూలంగా మనకు మనసులో అవుతుంది. దాని మనకు రోగ దాని నిలుపాలనిగా నిష్ఠ అవ్వాలనిగా ఊరికే చెప్పుతే మట్టు చాలదు. ఆ దృష్టి ఆ కన్నోటం అన్నిలోని వాండే ఉన్నాడు, వాండుగానే అన్ని మనకు తెలాలే అనే ఆ కన్నోటం వచ్చేదానికి ఆ భక్తి పూర్వంగా అన్నిని చూసేదానికి ఎట్టా ఆ నిల మన అడంచేదానికి దీన్ని మెడిటేట్ చెయ్యంగానే అన్నిని ఆవాహనం చెయ్యంగానే అది మనకు వచ్చింది. ఆ ఉణర్వులు వచ్చిందిగా ఆరంభించడం. ఆ ఉణర్వులో తెలచేదానికి ఇది ఈ విభూతిలు వచ్చి వద్దే మనకు హెల్ప్ చేసిన అనే దాని నుంచి మొదట అహం ఆత్మ నిర్గుణంగా అట్ట ధ్యానం చెయ్యమని ఉంది. అట్ట చేసింది వెళ్ళమని వాళ్ళే ఈ సిరప్పంశంగా మనకు కన్నుకు తెలిసే ఈ సృష్టిలో ఉండే దీని ఆ రెండవది వరిలో ఏమి 20వ శ్లోకాలో అహం ఆదిష్ట మధ్యం చ భూతానం అంతగచ సృష్టి స్థితి లయానికి అన్నికి నేనే కారణం అటనిసి ధ్యానం చెయ్యి. అది వెళ్ళవలేదా ఒక్కొక్కటిలోని సిరప్పుగా ఉండేది నేనే అనేదాన్ని 21లోని చెప్పారు. ఆదిత్యానం అహం విష్ణుకు ఈ ఆదిత్యర్లో నేను 12 అది ఒక్కొక్క మాసం దేవతలుగా ఉండే ఆదిలో నేను విష్ణుగా ఉంటాను. అనక జ్యోతిషాం రవి అంశుమాన్ ఒళి కదిర్ ఆ వెలిచ ఇచ్చేదిలో ఏది అన్ని ఒళి కదురుతో ఉండే ఆ రవి సూర్యన్ గా నేను ఉండాను. అనగా మరుత్ దేవతలు 49 మరుత్ దేవతలో నేను మరుత్ అంటే గాలిని సత్తం. ఆ 49 వகைలో ఈ గాలిలు ఉండింట ఆ దిల్లో వచ్చి నేను మరీచిగా ఉండాను. నక్షత్రానం అహం శశికి నక్షత్రానం అంటే నైట్ లో ఒళిచే ఆ దిల్లో వచ్చి నేను చంద్రన్గా ఉండాను అనేసి చెప్పేదాన్ని 21లో చూసాము. அடுத்து 22 చూతాడి. వేదానాం సామ వేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణామనశ్చాస్మి భూతానామస్మి చేతనాం. వేదానాం వేదంగళుల్ నేను ఈ వేదాలు 4 వేదాలు ఉందిగా ఆ వేదాలలో నేను సామవేదంగా ఉండాను అట్లా చెప్పారు. ఏమి విశేషణం సామవేదం అంటే ఆ పాటు మారి ఆ ఇసైతో సేరి ఉండే ఋగ్వేదం ఇది ఇంత అని దానిలో వచ్చి ఆ స్వరాలు మట్టునే ఉన్నావు. ఈ ఋగ్వేదం ఇదిలో అని అణుదాతం ఉదాతం ఆ స్వరాలు స్వరితం అనేట్టుగా ఆ 3 దీని పెట్టే స్వర భేదాలని పెట్టే దాన్ని చెప్పుతారు వేదాలని. సామవేదలో ఇసైని సేరి ఉన్ను ఆ అనేసి అది చెప్పేదాన్ని ఇదంతా వద్దే కష్టం అంత ఒక బాగా చెప్పే వాళ్ళ నుంచే దాన్ని క్లియర్ గా చెప్పింది లోను. దాని నుంచి దాని
అన్ని వేదాల్లోని అది ఎక్కువ ఇసైతో సేరి ఉండేదానించి మంత్రాలు ఉంది, ఆ ఇసైని సేరి ఉండేదానించి సామవేదంగా నేను ఉండాను అంటాను చెప్పారుంట. అనగా దేవానాం అస్మి వాసవః. దేవానం అంటే దేవర్కులు. ఈ దేవర్లు అంటే మన అన్ని విషయాల్ని మన దేవతైకానే మన పారంపర్యాలు ఎత్తిండాము. అట మరి అన్ని ఒక్కొక్క విషయాన్ని ఒక దేవతైక ఆ ఎనర్జీని మనకు కన్ను చూసే శక్తి, అనగా వినే శక్తి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతైక మన కల్పన చేసిందాము. అన్ని దేవతకిని తలైవన్గా ఉండేవాడి ఈ వాసవః. వాసవః అంటే ఇంద్రన్స్ అర్థం. ఇంద్రన్గా నేనే ఉండాను అటని చెప్పారు. அடுத்து ఇంద్రియాణం మనః అస్మి. ఇంద్రియాణం అంటే ఇంద్రియాలలో మన చెప్పేవి జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం, ఇది అన్నిలోని నేను మనస్గా ఉండాను. 10 ఇంద్రియాలు 11గా మనస్సుని చెప్పారు. దేనికంటే ఈ మనస్సు లేకుండా మన ఈ ఇంద్రియాలు ఒక ఫంక్షన్ ని చేసిందికి వెళ్ళవదు. ఈ మనస్సునుடைய హెల్ప్ తోడే ఈ ఇంద్రియాలు పూరం దాని శక్తిని வெளிப்படுతుంది. ఇప్పుడు మన కన్ను చూస్తుంది అంటే కన్ను చూడచ్చు, కాబట్టి మనస్సు దానిలో లయపడుతూనే కన్నుடைய శక్తితో మనస్సు సేరి ఉంటేనే కన్ను ఏం చూస్తుందో అది మన మనస్సులో పడును. అట్ట లేకపోతే కన్ను తెలిసే ఉంటనాలు అక్కడ ఆ విషయం రోగా పోదు. దానించి అన్నిటినీ అది ప్రధాన కారణంగా ఉండేదానించి ఈ మనస్సుగా నేను ఉండాను, అన్నికి ఎక్కువగా నేను ఉండాను అటనిసేపు చెప్పుకొచ్చారు. అట్ట మన మనసులో ధ్యానం చేయాలి. ఒక్కొక్కటిని దాని ప్రధానత్వం ఎది అనే దాన్ని పురుంచుకుని దాని ఒక కొంచెం దాని ఉపాసన చెయ్యంగా మన మనస్సు విరివడంజును. அதே டயால మనతో ఉండే ఆ కల్మసాలు అழுக்குలు అన్ని మనసు నీకి ఆ శుద్ధ తన్మైకి ఎత్తుపోను. అదే మెయిన్ పర్పస్. దానికోసమే ఈ ఉపాసన పూర్వం దీనిలో ఏ ఉపాసన మనకు పట్టుతుందో దానిలో 1-2ని ఎత్తుకుని దాన్ని మన చెయ్యచ్చు అనే దానికి ఇన్ని విళకాలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇంద్రియాల్లో 11 ఇంద్రియాల్లో నేను మనసుగా ఉండాను. அடுத்து భూతానాం అస్మి చేతన. భూతానాం అంటే ఈ అచేతన బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉందేగా, ఈ ఒళ్ళు మనస్సు బుద్ధి అన్ని చేరిన ఈ జడ ఉసురు లేని జడంగా ఉండే ఈ ఒళ్ళు అదే భూతానం. దానిలో నేనొచ్చి చేతనంగా ఉండాను. చేతన అంటే ఆ ఉణర్వు స్వరూపంగా ఆ బుద్ధిగా చిదాభాసంతో సేరి, అదావదు ఈ చిత్ సత్ చిత్ ఆనందం అనేది ఆ బ్రహ్మంని చెప్పేము, ఆత్మ అని చెప్పేము. దానిuடைய ప్రతిఫలిప్పు వచ్చి మన బుద్ధిలో పడుతుంది. దానే చిదాభాసన్. ఆభాసన్ అంటే ప్రతిఫలిప్పు. ఇప్పుడు కన్నాడిలో మన ఇమేజ్ ప్రతిఫలిప్పు తెలుస్తుంది. అదే మరి మన బుద్ధిలో ఆ చిత్తునుடைய ప్రతిఫలిప్పు తెలిసేదానిచ్చే మనకు ఈ ఉణర్వు అనేదే వస్తుంది అనేదే మన చదివేది. ఈ ఉణర్వు ఎట్టా వస్తుంది అనేది మనకు తెలాలా. కాబట్టి దానిuடைய ప్రతిఫలిప్పు ఉండేదానించి మనకు ఈ ఉణర్వు తన్మై అనేది ఏం కానీ ఉణర్దేవిగా చూసేదాన్ని ఉణర్దేవు, వినేదాన్ని ఉణర్దేవు. ఆ ఉణర్వు అనేది మనకు ఎట్టా వస్తుంది ఆ చేతన నుంచే. ఆ చేతనం అనేది ఏమి, ఆ చిత్తునుடைய ప్రతిఫలిప్పు ఈ బుద్ధిలో పడి ఆ ప్రతిఫలిప్పు నుంచి ఆ ప్రతిఫలిప్పుని ఈ అచేతనంగా ఉండే ఈ ఒళ్ళుని సేరేప్పుడు మనకి ఈ ఉణర్వు అనేది క్రియేట్ అవుతుంది. ఆ చేతనంగా ఈ ఒళ్ళు పులన్లు అన్ని ఉடைய ఈ కూట్టుగా ఉండే కాంప్లెక్స్ అని చెప్తారు. బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటుందని బిఎంఐ అట అనేసి చిన్మయ్య మహారాజ్ చెప్తారు. ఆ కూటమిలో ఎప్పుడు ఉండే ఆ బుద్ధిగా ఆ చేతనంగా నేనే ఉండాను. ఆ ఒక్కొక్కటిలోని అదాదు సూక్ష్మ శరీరం అని చెప్తారు. దాని
మనకు కన్నుకు తెలాని ఆ శక్తిలంతాని సేరి ఆ ఉణర్వులాని క్రియేట్ చేసే ఆ ఒళ్ళు ఆ సూక్ష్మ శరీరనే ఒక ఒంటోండి ఇంకో ఒంటికి పోతుంది అని సింతని మనకు శాస్త్రాల్లో చెప్పింది. ఆ బుద్ధి వృత్తిగా ఆ ఉణర్వు వచ్చేప్పటికే మనకు బుద్ధిలో వృత్తి ఎన్నం అనేది తోండ్రు. ఆ చేతన ఉణర్వుగా నే ఉండాను అనే ఉణర్వుతో ఒకటి ఉందేగా, ఆ ఉణర్వు ఉన్నప్పటికే అన్నిని మన నుంచి ఉణర్దిద్ది పెడుతుంది. ఆ చేతనంగా నేనే ఉండాను అటని చెప్పారు. ఇప్పుడు 22 వేదానం సామ వేదోస్మి, నేను ఈ 4 వేదాలలో నేను సామ వేదంగా ఉండాను అనగా దేవానాం అస్మి వాస్తవక, ఇంద్రన్గా దేవర్లో అన్నిలోని నేను ఇంద్రన్గా ఉండాను. ఇంద్రియానం అనగా అస్మి 11 ఇంద్రియాల్లో 10 ఇంద్రియం ప్లస్ మనసుని సేరి చెప్పిండారు. ఇదిలో ఆ 11 ఇంద్రియాల్లో నేను మనసుగా ఉండాను. அடுத்து భూతానాం అస్మి చేతన, ఈ భూత అంటే ఆ చేతన, ఈ ఒళ్ళు మనసు బుద్ధి అనే ఆ కూటమైపులో నేను వచ్చి ఎప్పుడు నేను ఆ బుద్ధిగా ఉండాను. బుద్ధి అనేప్పటికీ ఆ బుద్ధిలోనే ఈ అన్నిని ఆత్మ అనే దాన్ని బట్టి చూసేప్పటికి ఈ దిల్లో కోబాని ఇదింతా ఎట్టా కొరచడం, కామ ఏస క్రోధ ఏస అడిసిత వచ్చింది. కణాల అధ్యాయం కడేస్త వచ్చింది. దానిలో ఈ దీనింతా ఎట్టా కొరచేపడి అనేప్పుడు దానినా సూక్ష్మంగా ఉండేదాన్ని, దానినా సూక్ష్మంగా ఉండేదాన్ని, మేలానదిగా ఉండేదాన్ని మన పట్టుకున్నా ఉంటే దీన్ని వశపడతాచ్చు అనేటంతా చూస్తాము. అట్లానేప్పటికీ ఈ బుద్ధి అనేది వచ్చి ఆత్మకు అంచున వచ్చింది. ఈ కోశాలు వరుసగా చూసేప్పటికి ఈ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, అనగా మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, అనగా ఆనందమయ కోసం, అనగానే మన దాని ఇది అన్నిగా అప్పార్పట్టదే ఆత్మ అటానికి చూసాము. ఈ ఆత్మకు అంచున పొంగ ఆ బుద్ధి ఆత్మనుடைய రిఫ్లెక్షన్ వచ్చి బాగా ఆ బుద్ధిలో తెలుసునుంట. దానికే ఈ బుద్ధి అనే దాన్ని ఇక్కడ ఆ సూక్ష్మంగా ఉండే ఆ బుద్ధి అనే దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదే ఆ ఉణర్వుని మనకు బాగా வெளிப்படுத்துతుంది. ఆ ఉణర్వు வெளிப்படுతే తాను ఆ బుద్ధియే, అది కాని నేనే ఉండాను, అదే చేతన అటానే ఇక్కడ. சரி, அடுத்து 23 ருத்ராணாம் சங்கரஸ்சாஸ்மி வித்தேஷரக்ஷசாம் வசூனாம் பாவகஸ்சாஸ்மி மேருசிகரிநாமகம். ருத்ராணாம் சங்கரஸ்சாஸ்மி வித்தேஷோ யக்ஷரக்ஷசாம் வசூனாம் பாவகஸ்சாஸ்மி மேருசிகரிநாமகம். రుద్రాణం శంకరః అస్మి. రుద్రర్లు మన 11 రుద్రర్లు అట అనిసి చెప్పినారు. అదిని దేవతల రుద్రర్ అనేప్పటికి వాళ్ళని అదాది రోదయతి ఇది రుద్రః, దోరొచ్చి మనకు తుయరాన్ని ఇచ్చి దుఃఖాన్ని ఇచ్చి మన వచ్చి ఏడాబెట్టేందంట. రోదతి అంటే ఏడాబెట్టేవాళ్ళు మనకు దుఃఖాన్ని ఇచ్చి అనగా దాని ఆ దుఃఖాలో ఆ తుయరాని మూలంగా మనకొచ్చి పాపాన్ని నీకి మనకు మంగళాన్ని ఇచ్చేవాళ్ళుంట. ఈ దుఃఖాన్ని ఇచ్చి మనని ఏడాపెట్టి ఆనగా దానించి పాపాలు అన్ని నీక పెట్టి మనకు ఆనగా మంగళాన్ని ఇచ్చేవాడు అనేట్టుగా చెప్పారు. అదే రుద్రరుట. ఆ రుద్రరులో శంకరన్గా ఉండాను. శంకరన్ అంటే శంకరః, సం అంటే మంగళం, సంకరోతి ఇది శంకరః, మంగళాన్ని చేసేవాడు. అన్ని విధాలని మనకు అనిష్టంగా ఉండేది మనకు తేవలేకుండా మనకు తడ చేసేది ఇంత ఉంది. దాని నీకే దానికి ఈ అనిష్టం అంటే ఇక్కడ పాపాలు ఇదింతని అదింత నీకే దానికి మన ఇష్టంగా ఏమిందో దాన్ని తడ చేసి మనని ఏడాబెట్టి మనకు మంగళాన్ని ఇచ్చేవాడే ఈ రుద్రన్ అట అని చెప్పారు.
దోరు దానికే ఈ రుద్ర అని దోరు డైలీ చెప్పారో వాళ్ళని పాపం వచ్చి వాళ్ళకి పాపం మీద ఇంత రాదు అనే దానిచే డైలీ ఆ రుద్ర జపం మీద ఇంత చెప్పామని చెప్పారుట. ఆ రుద్రలో నేను சங்கரன்கா ఉండాను. சங்கரன் అంటే సంకరోతి, అదాவது మంగళాన్ని చేసేవాడు. ఈ 11 రుద్రలో ఈ శంకరన్ అనేది ఒకటి. 12 ఆదిత్యర్లో విష్ణు అనేదాని చెప్పారు. ఈ 11 రుద్రలో శంకరన్ అనేదాని చెప్పారు. దీనికి ఈ శివ విష్ణు దీనికి సంబంధం ఉన్నట్టుగా చెప్పలా స్వామి, అది రెండు వేరే వేరే అనేట్టుగానే చెప్పినారు. దానిని మనం జ్ఞాప పెట్టుకోవాలి. సరే, அடுத்தொச்சி வித்தேசக யக்ஷ ரக்ஷசாம், யக்ஷ ராஜாலு அப்படின்னு பேரு. அதாவது தேவலோகம் మన మణిధర్లు అనగా కింకరర్లు, యక్షర్లు అనగా గంధర్వర్లు అటానిసిందాని వేరే వేరే ఈ ఉలగ ఈ లోకాలు వేరే వేరే ఉంది. దానిలో ఉండే మనుషులంతా వేరే వేరే గురు ఉంటారు. వాళ్ళు యక్ష కింగ్ లో యక్షర్లు అంటేనేని పొరులు తేడేవాళ్ళు అనేట్టు చెప్పారు. వాళ్ళు వచ్చి ఆ వెల్త్ సంపాదించేదానికి, సెల్వాన్ని సంపాదించేదానికి ఏ మెథడ్ గాని యూజ్ చేస్తారంట. క్రూరంగా కూడా ఏదైనా వాళ్ళకి వచ్చి వాళ్ళ అన్ని సెల్వాన్ని వాళ్ళతో వాళ్ళు అడంజాల, అంతే వాళ్ళుடைய పర్పస్. వాళ్ళ లక్ష్యం వచ్చి సెల్వాన్ని అడంజాల. అట్ట ఉండే ఆ యక్షర్లో రక్షసాం అంటే పాదుగాపు. అట్ట ఇది చేసి సెల్వాన్ని తేడి దాని అడంజి దాని పాదుగాతేలో సిరందు ఉండే ఆ కుబేరన్గా విత్త ఈసహ అనేది విత్తేసహ, విత్తేసం తోండు ఆ కుబేరన్గా నేనే ఉండాను. ఈ పొరుల్ని తేడి సంపాదించి దాన్ని పాదుగాపు పెట్టుకుంటే ఆ కుబేరన్ ఆ ఇలంగైని నిర్మాణించిన వాండే వాండుని రావణుని వచ్చి ఒకే అయ్యకు పుట్టిన రెండు పిల్లలకు పుట్టిన వేరే వేరే ఆ బిడలు. விவஸ்வான் அனே ஐயக்கு புலஸ்தியனுடைய கொடுகு వచ్చి விவஸ்வான். వాళ్ళకి పుట్టిన బిడలే వీళ్ళు రెండుగురు. ఈ రావణన్, కుంభకర్ణన్ వాళ్ళంతా ఒక అమ్మకు పుట్టిన బిడలే. కుబేరన్ వచ్చి ఇంకొకరికి పుట్టిన బిడ్డ. ఆ యక్షర్లో వచ్చి వీళ్ళు ఎక్కువగా ఉండేదానిచ్చి వాండే రాజాగా ఉండేదానిచ్చి వాండుగా నేనే ఉన్నాను అట్లా పేరు. వసూనాం పావకః చ అస్మి. వసూనాం అంటే వసు 8 అష్ట వసుకల్ అటానికి పేరు. అదిని దేవతలు. అదిలోచి పావకః అస్మి. పావకః అంటే పునీత పడుతుబవన్ అర్థం. అగ్ని ఇక్కడ వచ్చి అగ్నిని అన్ని పునీత పడితేలోని ఎక్కువ వేనిది ఏది అంటే అగ్నియే. మన డే టు డే లైఫ్ లోని చూసేవి ఇంకా ఒక నీళ్ళని బాగా ప్యూరిఫై తూయిమే చేయాలంటే దాన్ని హీట్ చేసేము, అక్కడనే అగ్నియే యూస్ అవుతుంది. అనగా ఈ ఒళ్ళుని తూయిమై పడతాలంటున్నాలు మన ఏం చేసేము, సచ్చిన వెనక దాన్ని క్లీన్ చేయాలంటున్నాలు దాని అగ్నికే ఇది చేసేము. అనగా అన్ని విషయాన్ని ఏ ఫుడ్ ని తూయిమే చేయాలంటే ఏది బాగా ఇదవ్వాలంటున్నాను దాన్ని అగ్ని మూలంగానే తూయిమే చేసేము. అదా ఈ మన కண்ணுக்கு తెలిసి లౌకికాలోని అగ్నియే మెయిన్. అదే మరి స్పిరిచువల్ గా ఆన్మీకాలో కూడా అన్నినికి అగ్నికే మొదట అర్పణం చేసేది. అన్నిలోని అగ్ని వచ్చి పావకక తూయిమే చేసేది. అది వచ్చి ఈ మా అష్టవసుకల్లో ఎక్కువగా ఉండేది అటనేసి చెప్పారు. அடுத்து మేరుహు శిఖరీనాం అహం. అహం నేను మేరుగా ఉండాను. మేరుమలై అటనేసి కొండ. అక్కడ శిఖరీనాం అంటే శిఖరాలలో, శిఖరం అనేప్పుడు ఒద్దే హైట్ ఉండేది. మన ఎవరెస్ట్ అటనేసి కొంచెం గురు చెప్పారు దీని. అని కొంచెం గురు వచ్చి నార్వేలో డెన్మార్క్ లో ఉండే ఒక కొండ, అదే ఈ మేరు అటనిసిందా చెప్పారు.
ఏకపట్ట మేరుని అని వేరే వేరే విషయంగా చెప్పేది. ఆ మన ఊరికే దీని పురుజుంటే చాలు. అది మన అన్ని అన్నిలో ఉయర్ந்த శిఖరంగా నేనే ఉండాను అటాడిసి చెప్పేది. దీనిలో మనం ఏం చూసాం ఇప్పుడు, రుద్రానం శంకర హాస్మి, 11 రుద్రలో వచ్చి சங்கரன்கா నేను ఉండాను అనగా యక్ష రాక్షసాం பொருள் தேடி దాన్ని అడంజిన వాళ్ళు అడంజి దాన్ని పాదుగాతే మనుషులలో కుబేరన్గా నేనే ఉండాను. ఇలంగ్ల పుష్పక విమానం అన్ని నేను కుబేరనుడేదే అనగా రావణుని వచ్చి దాన్ని పట్టుకుని కుబేరాన్ని బయటసారు అనేటంతని పురాణాల కత్తుంది. దాని కూడా కుబేరన్ వచ్చి హిమాలయాస్ లో ఒక దిలో శిఖరాలు ఉంటున్నారు అనేటంతని. వితేసహ యక్ష రాక్షసాం. వితేసహ అంటే విత్తం అంటేనేని సెల్వం అర్థం. సెల్వానికి ఈసన్ వచ్చి ఆ పొరుట్క సెల్వానికి అన్నికి ఈసన్ గా ఉండేవాడు కుబేరన్. ఆ కుబేరన్ గా యక్ష రాక్షసాం. యక్ష రాక్షసాం యక్ష కులాల్లో ఉండే వాళ్ళలో నేను వీలుగా కుబేరన్ గా ఉండాను అని చెప్తారు.